సింధూజ భక్తి ఛానల్ వీక్షిస్తూ ఉన్నటువంటి, ఈ ఛానల్ను ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా, అట్లాగే ఈ ఛానల్ నిర్వహణ చేస్తున్నటువంటి యాజమాన్య బృందానికి అందరికీ కూడా కాలపురుషుడైనటువంటి పరమేశ్వరుడు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరముగా స్వాగతింపబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మీకందరకు కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ నిజానికి సింధూజ భక్తి ఛానల్ అనేటువంటి ఈ ఛానల్లో మాట్లాడడము అనేటువంటి దానికి కూడా నేను నిజంగా గర్విస్తున్నాను, ఆనందపడుతున్నాను. ఎందువల్ల అంటే మనమంతా హిందువులం. ఈ హిందువు అనేటువంటి శబ్దము గతములో సింధు నాగరికత నుంచే ఉద్భవింపబడింది అన్నట్టుగా మనకు శాస్త్ర ప్రమాణాలు చెబుతూ ఉంటే, మరి ఆ సింధుత్వములో నుంచి వచ్చిన హిందుత్వము మనది. కాబట్టి ఆ హిందువైనటువంటి నేను అనేకులైన హిందువులకు ఈ విషయాలు చెబుతూ ఉన్నందుకు ఈ ఛానల్ వారికి మరొక్కసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు రాశి ఫలితాలు మనం వినబోతున్నాం. మొత్తం 12 రాశులు ఉన్నాయి మనకు. ఈ 12 రాశులు వాటి అక్షరాలను బట్టి, అంటే నక్షత్రాలు 27గా, ఒక్కొక్క నక్షత్రానికి 4 అక్షరాలుగా ఉన్నటువంటి ప్రమాణాలు ఈ 12 రాశులు. దీంట్లో 9 అక్షరాలు కలిసి ఒక రాశి అవుతుంది. కాబట్టి ఆ 9 అక్షరాలలో మీ పేరు ప్రారంభంలో ఉండే అక్షరం ఏదవుతుందో అది మీ రాశిగా మీరు స్వీకరణ చేయాలి. ఇది నామ నక్షత్రాల ప్రకారంగా చెబుతున్నమాట. లేదు, ఒకవేళ మీకు నక్షత్రాలే తెలుసు, మీది అశ్విని నక్షత్రం, లేదా కృత్తికా నక్షత్రం, లేదా రోహిణి నక్షత్రం, ఆ నక్షత్రమే తెలుసు అన్నప్పుడు ఆ నక్షత్రం వెళ్ళిపోయి ఏ రాశిలో ఉంటుందో దాన్ని మీ రాశిగా మీరు తీసుకోవాలి. తర్వాత ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోవలసినటువంటి ఒక చిన్న రహస్యం చెప్తాను మీకు. ప్రతి వాళ్ళు ఆదాయం, వ్యయం, ఆదాయం 10 వచ్చి వ్యయం 4 వచ్చిందనుకోండి, వెంటనే విపరీతంగా ఆనందపడిపోతాం. ఆదాయం అదే 4 వచ్చి వ్యయం 12 వచ్చిందనుకోండి, వెంటనే డేలా పడిపోతాం. ఇక్కడ అసలు రహస్యం ఏంటి ఆదాయం వ్యయం అనేటువంటి మాటలకు అంటే, మనము ఆదాయం 4గా ఉంది అంటే 4 రూపాల్లో సంపాదిస్తాము, 12 వ్యయముగా ఉంది అంటే 12 రూపాయలుగా దాన్ని ఖర్చు పెడతాము అని అర్థం. అంతేగాని 4 సంపాదించి తక్కిన 8 ఏదో అప్పు చేస్తామేమో ఖర్చు చేయడానికి అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 ఆదాయము అంటే సౌకర్యం ఏంటి అంటే 2 రూపాయల్లో సంపాదిస్తాం, 12 వ్యయము అంటే 12 భాగాలుగా దాన్ని ఖర్చు పెడతాం. దీన్ని కొంచెం జాగ్రత్తగా ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి. తర్వాత మిథున రాశి వీళ్ళు కా కీ అంటే మృగశిరా నక్షత్రంలోని 2 పాదాలు, కు ఖం జ్ఞ ఛ ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, కే కో హ అంటే పునర్వసు నక్షత్రంలోని 3 పాదాలు. వీళ్ళు మిథున రాశి వాళ్ళు అవుతారు. వీరికి ఆదాయం 5గా, వ్యయం 5గా, గౌరవం 3గా, అవమానం 8గా చెప్పబడి ఉంది. కాబట్టి వీళ్లకు అవమానాది సంస్కారాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండడం అనేటువంటిది మీకు ఎంతైనా మంచిది. వీళ్లకు గోచార ఫలితాలు అనేటువంటివి ప్రారంభ కాలమంతా అద్భుతంగా చూపిస్తూ ఉన్నా తర్వాతి కాలమంతా అంటే 6 నెలలు బ్రహ్మాండంగా ఉంది, 6 నెలల్లో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి అని అర్థం. ఎప్పుడైనా సరే
బాగుంది అన్నప్పుడు ఆ బాగున్న సమయంలో బాగోలేనటువంటి సమయంలో పడాల్సిన జాగ్రత్తలేవో పడితే మనము సరిపోతుంది. ఎప్పుడైనా సరే కొంత సంపాదిస్తాం, ఈ సంపాదించింది సంపాదన లేని రోజు ఖర్చు పెట్టుకునేదానికి ఉపయోగంగా ఎట్లాగైతే పెట్టుకుంటామో ఈ విషయాల్లో కూడా మనం అట్లాగే ప్రవర్తించాలి. అట్లాగే తప్పనిసరి అయిన ఖర్చులు బాగా పెరుగుతాయి, బంధువుల యొక్క తాకిడి పెరుగుతుంది, కీళ్లకు చర్మానికి కడుపుకు సంబంధించిన చిన్న చిన్న వ్యాధులు ప్రబలేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు కనుక ప్రైవేటు రంగంలో అట్లాగా ఉంటే సాధ్యమునంత మీ పై అధికారులతోటి జాగ్రత్తగా ఉండడం మీకు ఎంతైనా మంచిది. నూతనంగా ఏవైనా వ్యాపారాలు ప్రారంభం చేయాలి అంటే ప్రారంభంలో ఉన్న 6 మాసాల్లో చేసుకోవడం మీకు మంచిది. కొత్తగా ఏవైనా ఇండ్లు కట్టాలి ఇట్లాంటి వ్యవహారాలు ఉన్నా కూడా ప్రారంభం 6 మాసాలే మంచిది. తర్వాత అనవసరమైన విషయాలలో వ్యావహారికమైన విషయాలలో తలదూర్చకుండా చూసుకోవడం మంచిది. తర్వాతి వచ్చేటువంటి 6 నెలల్లో కుటుంబంలో కొంత అశాంతి ఒత్తిడి చెలరేగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. తర్వాత విద్యార్థుల విషయంలో అన్ని రకాల బాగుంది. ఈ పాడి పంటలు కలిగినటువంటి రైతులకు మాత్రము ఈ సంవత్సరము ఈ 6-7 నెలలు అద్భుతంగా ఉండి తర్వాతి మాసాల్లో కొంచెం ఇబ్బందులు అనేటువంటివి కనబడుతున్నాయి. అయితే ఎంతటి ఇబ్బందినైనా కూడా పరమాత్మ అమ్మవారు పోగొట్టేటువంటి వారు కాబట్టి వారికి సంబంధించి ఈ మిథున రాశి వారు ప్రతినిత్యము శివ పంచాక్షరి జపం లేదా దుర్గాదేవత జపం, దుర్గా ఆలయ దర్శనం ఇవి ఏమి చేసుకున్నా కూడా ఈ మిథున రాశి వాళ్లకు ఉండేటువంటి ఆ చిన్నపాటి ఇబ్బందులు కూడా తొలగిపోయి అపారమైన సంపదలు సుఖాలు అనుభవింతురుగాక. ఇది మిథున రాశి వాళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం. అయితే 12 రాశుల వాళ్ళ దాండ్లలో నేను ఎక్కువగా మాట్లాడుతున్నవన్నీ కూడా ఇంచుమించుగా బాగుంటుంది అనేట్టుగానే మాట్లాడుతున్నాను. ఎందువల్ల అంటే విప్రవాక్యో జనార్దన అని ఒక మాట చెప్పారు. ఒక బ్రాహ్మడనేటువంటి వాడు, ఒక ఉపాసకుడైనటువంటి వాడు, ఒక ధర్మం తెలిసిన వాడు ఎప్పుడూ కూడా ఎదుటివానికి బాగోలేని సందర్భం ఉన్నా కూడా అది బాగవుతుంది అనేటువంటి మాట చెబితేనే ఆ మాటే మంత్రమవుతుంది అంటారు. అందుకే మనకు ఒక్క మాట చెప్పారు, మననాత్ త్రాయతే ఇతి మంత్రః. మనస్సు నిండుగా మనం ఏ మాట అయితే చెప్తామో అదే మంత్రం అవుతుంది అంటారు. అందువల్ల బాగోలేదు అనేటువంటి మాటను పదే పదే ప్రస్తావన చేయకుండా, అట్లాగని బాగోలేనిదంతా అద్భుతంగా ఉంది అనేటువంటి మాట చెప్పకుండా ఉన్నంత వరకు బాగున్న అంశాలనే జాగ్రత్తగా ప్రస్తావన చేస్తూ మీరందరూ కూడా చక్కగా చల్లగా ఆనందకరమైనటువంటి జీవనాన్ని గడపాలి అనేటువంటి సంకల్పంతో మాత్రమే ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మీకందరికీ కూడా ఈ ఛానల్ వారి కారణం చేత తెలియజేయబడడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ క్రోధినామ సంవత్సరం ప్రతి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఆయుష్, ఆరోగ్యము, సుఖము, భోగము, లాభము, సంపదలు, ఐశ్వర్యాలు కల్పింపజేస్తూ క్రోధినామ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరూ కూడా సుఖవంతమైన జీవనాన్ని గడపాలి అని ఆ అమ్మవారిని మనసారా ప్రార్థన చేస్తూ చెప్పినటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పణ చేస్తూ అర్చన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభం.